దేవుని స్వరాన్ని విన్నాను. ఆయనే నన్ను పిలిచాడు. ఎట్లా ఏమని పిలిచాడు? కిరణ్ రా నా దగ్గరికి అన్నాడు. లేదు, డైరెక్ట్గా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. అమ్మ పిలిస్తే ఎలా ఉంటుందో, నాన్న పిలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను ఈ వేదిక సమక్షంలో మొత్తం ప్రపంచానికి ఒక నిరూపణ ఇస్తాను బ్రదర్. మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సరే, జస్ట్ 1 మంత్, 30 రోజులే యథార్థంగా ఏ దేవుని పేరు ఎత్తొద్దు, ఏ చర్చికి వెళ్ళొద్దు, ఏ మసీదుకి వెళ్ళొద్దు, ఏ గుడికి వెళ్ళొద్దు, ఏ రూపం తలుచుకోవద్దు, ఏ పేరొద్దు. యథార్థంగా ఒకనాటి మన పెద్దలు అడిగినట్లుగా, ఓ దేవుడా సృష్టిని చేసిన వాడా మీరెవరు అని అలా అడిగేటప్పుడు మళ్ళీ మన ఇష్టదైవాలు ఫోటోలు కానీ పేర్లు కానీ ఏమి ఊహించుకోవద్దు. పూజలు వద్దు, వ్రతాలు వద్దు, పునస్కారాలు వద్దు, 30 రోజులు ఎటు వద్దు. మన పని మనం చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ ఉందాం. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా మీరెవరు అని అడగండి చాలు. తనే వస్తాడు అంటారు. 30 రోజుల్లో ఏదో ఒక రూపంలో మనకు అర్థమవుతాడు. ఖచ్చితంగా అర్థం. అదే అర్థమైపోతాడు అంట. డ్యామ్ షూర్. మీకు అర్థమైందా? నేను అదే చెప్తున్నాను. మీకు పిలుపు మాత్రం వినబడ్డదా? యేసుక్రీస్తు కనిపించండా మీకు? లేదు, స్వరం విన్నాను. స్వరం